వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. ఓకే, నాగాలాండ్ రుచులు ఎలా ఉన్నాయి? ట్రై చేస్తున్నారా? టేస్ట్ చేస్తున్నారా? బాగున్నాయి కదా. చిన్న చిన్న బుజ్జి బుజ్జి రెసిపీస్ ఫాస్ట్గా కుక్ చేసేసుకోవచ్చు. అంతేకాదండి, నాగాలాండ్ గురించి చెప్పాలంటే బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి. అక్కడ ఉంటాయండి అందాలు. అబ్బబ్బబ్బా, ఎటు చూసినా కొండలు, పచ్చని చెట్లు, ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అండ్ బోల్డ్ అన్ని యానిమల్స్. అంతేకాకుండా బర్డ్ శాంక్చురీ ఉంటుంది. వెరైటీ ఆఫ్ బర్డ్స్ అక్కడికి వస్తాయి. చాలా బాగుంటుంది. ఎస్పెషలీ మీరు కంపల్సరీగా మీ ఫ్యామిలీస్తో వెళ్ళండి. ఎందుకంటే పిల్లలకి కొన్ని రకాల బర్డ్స్, యానిమల్స్ని చూస్తూ ఉంటారు రెగ్యులర్గా, కానీ అక్కడికి వెళ్తే వివిధ రకాలు చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది, ఎంజాయ్మెంట్ లాగా కూడా ఉంటుంది. సరే, మరి యానిమల్స్ గురించి, బర్డ్స్ గురించి ఇంకా చెప్పుకుందాం. కానీ ముందైతే ఏ రెసిపీ చేయబోతున్నానో తెలుసా? కోట్ పీఠా. ఇది ఒక సూపర్ రెసిపీ నాగాలాండ్లో. మరి ఈరోజు మన టేస్ట్ ఆఫ్ ఇండియాలో చేసేసుకుందామా? చేసేసుకొని టేస్ట్ చేసేద్దాం. సో స్టార్ట్ చేయనా? లెట్ మీ స్టార్ట్. కోట్ పీఠా ఇది ఒక స్వీట్ రెసిపీ. నేను అరటిపళ్ళు తింటున్నాను అనుకుంటున్నారా? అయ్యో కాదండి, రెసిపీ కోసమే. ఫస్ట్ బనానా తీసుకొని ఇలా ఒక బౌల్లో వేసేసుకోండి. వేసుకున్నాక దీన్ని మ్యాష్ చేసుకోవాలి. ఓకే, మ్యాష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్, ఇందులో కాస్త బెల్లం వేసుకోవాలి. ఓకే, బెల్లం కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కాస్త బియ్యం పిండి తీసుకొని కొద్ది కొద్దిగా ఈ బ్యాటర్లో వేసుకొని కలుపుకోవాలి. ఇంతే కాకుండా నాగాస్ గురించి చెప్పాలంటే, బ్రిటిషర్స్ రూల్ చేసేటప్పుడు జాపనీస్ నాగాలాండ్ని ఆక్యుపై చేసుకోవాలనుకున్నారంట. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే టైంలోని బ్రిటిషర్స్ వాళ్ళతో వరల్డ్ వార్ చేశారు. వరల్డ్ వార్ 2లో జరిగిందనమాట. ఎప్పుడైతే వీళ్ళు యుద్ధం చేశారో ఏప్రిల్ నుంచి జూన్ వరకు యుద్ధం జరిగిందంటండి. ఆల్మోస్ట్ 1.5 months యుద్ధం చేశారంట జాపనీస్తో. ఆ టైంలోని చాలా మంది నాగాస్ ఆ యుద్ధంలో చనిపోయారంట. ఇప్పటికీ ఆ నాగాస్ కోసమని ఒక మ్యూజియం కట్టారు. అంటే అప్పట్లో ఎవరైతే చనిపోయారో ఫ్రీడమ్ ఫైటర్స్ అనమాట, వాళ్ళందరి ఫొటోస్, వాళ్ళందరి డీటెయిల్స్ ఉంటాయంట. ఓకే, చూసారు కదా, మిక్స్ చేసేసుకున్నాం. వీళ్ళ రెసిపీస్లో అన్ని 2-3 కన్నా ఇంగ్రీడియంట్సే ఉండవండి, మళ్ళీ వింతగా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ హీటింగ్కి పెట్టుకుందాం. ఇంకా ఇది కాస్త మిక్స్ చేసుకోవాలి. ఓకే, కలిపేసుకున్నాం కదా. థిక్ కన్సిస్టెన్సీ రావాలండి, ఇలా ఉండాలి, జారుగా రాకూడదు. సో మీకు ఒకవేళ అలా రాకపోతే బియ్యం పిండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. అందుకే లాస్ట్లో బియ్యం పిండి యాడ్ చేసుకోమన్నాను. ఓకే, ఆయిల్ కూడా హీట్ అయింది. స్పూన్తోని జస్ట్ ఇలా వేసేసుకోండి. వాళ్ళు పీనట్ ఆయిల్ ఎక్కువగా వాడతారంట. ఆయిల్స్ అవి కూడా వాళ్ళే అక్కడ తయారు చేసుకుంటారు.
వాళ్ళకు ఆల్మోస్ట్ వేరే ఏ స్టేట్తోని కనెక్షన్స్ ఉండవండి. అంటే వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ అయ్యేవి వాళ్ళు యూస్ చేసుకుంటారు, అంతే తప్ప బయట నుంచి తెచ్చుకోవడం, వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ అయ్యేవి వేరే రాష్ట్రాలకు పంపించేసి వాళ్ళు ధరలు పెంచుకొని మార్కెట్ లేక కూర్చోవడం, ధరలు పెరిగిపోయాయని బాధపడడం అలాంటివి ఏం వాళ్ళకు ఉండదు. దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అనమాట. వాళ్ళ మటుకు వాళ్ళ లోకంలో వాళ్ళు బ్రతికిస్తూ ఉంటారు. సో బాగుంటుంది కదా అలాంటి లైఫ్ కూడా. అండ్ వింతలైతే మరి అన్నీ కాదండి, చాలా రకాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలే చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూసారు కదా నేను పువ్వులు అవి పెట్టుకొని వచ్చాను. సో ఒక రకమైన ట్రైబ్స్ ఏంటంటే అలాంటి పువ్వుల్ని రోజు తలకు కట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే బర్డ్ తలక ఫెదర్స్ని పెట్టుకుంటారు. ఇలా ఒక్కొక్క జాతి ఒక్కొక్క రకంగా తయారయ్యి వాళ్ళ జాతిని వాళ్ళు రిజెంబల్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇంతే కాదు, భాషలు కూడా ఎవరి భాష వాళ్ళదే. రెసిపీస్ కూడా అంతేనండి. నాగాలాండ్ రెసిపీస్ చూపించాలి అంటే ఆల్మోస్ట్ మనకి చాలా ఎపిసోడ్స్ పడతాయి. ఎందుకో చెప్పనా, ఒక్కొక్క కమ్యూనిటీ ట్రైబ్స్ ఒక్కొక్కలాగా వండుకుంటారంట. సో వాళ్ళ గెట్ టుగెదర్స్ అయ్యేటప్పుడు ఆ కమ్యూనిటీ వాళ్ళు ఈ కమ్యూనిటీకి, ఈ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీకి వెళ్ళి వాళ్ళ రెసిపీస్ని షేర్ చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఒకే కమ్యూనిటీలోని ఎంతో మంది ఉంటారు. అంటే లైక్ థౌజండ్స్ జనాభా ఉంటారన్నమాట ఒక కమ్యూనిటీలో. కానీ ఒకే కమ్యూనిటీ వాళ్ళు పెళ్లి చేసుకోకూడదంట, వేరే కమ్యూనిటీ వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అంట. అందులో వాళ్ళు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళతో సమానం అవుతారంట. సో చేసుకోకూడదు. అయ్యో, వాళ్ళకి ఇలాంటి ట్రెడిషన్స్ రూల్స్ చాలా ఉన్నాయి. చూద్దాం బాయిల్ అయ్యలేదో. ఓకే, ఇంకాస్త టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. అండ్ వీటికి ఒక షేప్ అంటూ ఏమి ఉండదండి, జస్ట్ ఇలా వేసేసుకోవడమే. రౌండ్గా వేయాలి, ఈ షేప్లో వేయాలి అలా ఏం లేదు. సో మరి నేను ఫ్రై చేసి పెట్టుకుంటాను. ఓకే, ఫ్రై అయిపోయి వచ్చేసారు కదా, బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. యాక్చువల్లీ బనానా మనకు తెలుసు, బెల్లం తెలుసు, బియ్యం పిండి తెలుసు, కానీ ఇలాంటి స్వీట్ తయారు చేస్తారన్న విషయమే మనకు తెలీదు. నాకైతే ఇవి చూడటానికి ఎలా అనిపిస్తుంది తెలిసిన, షేప్ వేరు కానీ కలర్ అది బూరెల్లాగా ఉన్నాయి కదా, బూరెలు ఇలాగే ఉంటాయి, కాకపోతే షేప్ రౌండ్గా వేసుకుంటాము. బనానా ఫ్లేవర్. ఓకే, కోట్ పిఠా రెడీ అయిపోయింది కదా. వీటిని సర్వ్ చేసాం, వేడిగా ఉన్నాయి. ఓకే, ఆయిల్ అంతా డ్రైన్ చేసేసుకుందాం. ఓకే, నాగాలాండ్ స్పెషల్ అండి ఇది. కోట్ పీఠా రెడీ అయిపోయింది. మరి కోట్ పీఠాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కోట్ పీఠాకి కావలసిన పదార్థాలు: అరటి పళ్ళు 2, బియ్యం పిండి 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత. కోట్ పీఠా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో అరటి పళ్ళు మ్యాష్ చేసుకోవాలి. అందులో కాస్త బెల్లం, బియ్యం పిండి వేసి బాగా కలుపుకొని బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడే నూనె పెట్టుకొని వేడయ్యాక అరటిపళ్ళు మిశ్రమాన్ని స్పూన్తో చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కోట్ పీఠా రెడీ. కోట్ పీఠాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. చాలా ఈజీ రెసిపీ. అండ్ నేను ఒక ఐడియా చెప్పినా మీకు. ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా, ఒక డజనో 1/2 డజనో అరటిపళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెడతాం. ఒకేసారి తినలేము కదా, అవి ఏంటవుతాయంటే మాగిపోతాయి అన్నమాట, పాడైపోతాయి, పడేస్తూ ఉంటాం. దీనికి పెద్ద ఎగ్జాంపుల్ నేనే. చాలాసార్లు అలా చేస్తూ ఉంటాను, అయ్యో పాడేసాని అని ఫీల్ అవుతాను. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే అన్ని బనానాస్ ఉండేటప్పుడు వెంటనే కోట్ పీఠా తయారు చేసుకోవాలి. సో వేస్ట్ అవ్వవు, మంచి స్వీట్ తిన్నట్టు ఉంటుంది. అండ్ ఇదైతే నాకు తెలిసి ఒక 2 days అయినా స్టాక్ చేసుకోవచ్చు మినిమం. సో ఇప్పుడు టేస్ట్ చెప్తాను, టేస్ట్ చెప్పే కాన్ఫిడెన్స్ వస్తుంది కదా మీకు.
ఎవరు నమ్మరు తెలుసా, మీరు బనానాతో చేశారని చెప్తే. బనానా ఫ్లేవర్ తెలుస్తుంది కానీ ఇంకేం తెలీదు. బియ్యం పిండి వేసుకున్నాం, క్రిస్పీగా ఉంది, డీప్ ఫ్రై కదా బాగుంటుంది. బెల్లం వేసుకున్నాం, స్వీట్గా ఉంది. అక్కడక్కడ నవ్వుతూ ఉంటే బనానా ఫ్లేవర్ తెలుస్తుంది. వావ్, సూపర్, చాలా చాలా డెలీషియస్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ యాజ్ యూజువల్ స్టాక్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా గెస్ట్లు వస్తే కష్టపడి కీర్ తయారు చేస్తారు, గులాబ్ జాములు తయారు చేస్తారు, ఇంకేం తయారు చేస్తుంటారు, లడ్డూలు, బూరెలు, అరిసెలు ఇవన్నీ చేస్తుంటారు, బొబ్బట్లు. ఇవన్నీ కాదు, ఈసారి స్పెషల్గా కోట్ పీఠా తయారు చేసేయండి. ఈజీగా కొంచెం బెల్లం అలాగే కొంచెం అరటిపాలు ఉంటే సరిపోతుందండి. బియ్యం పిండి ఎలాగో మీ కిచెన్లో ఉంటుంది కదా. సో మరి నెక్స్ట్ నేను తయారు చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా, పూరా మాచ్. బాగుంటుంది. ఇది కూడా మంచి ఫేమస్ డిష్ అంట నాగాలాండ్లో. మరి అక్కడ అంత ఫేమస్ అయితే ఇక్కడ వండుకోకపోతే ఎలా? స్టార్ట్ చేస్తాను, మీరు చూస్తుండండి. పూరన్ మాచ్కి బోన్లెస్ ఫిష్ తీసుకోవాలి. టాన్స్ లేకుండా ఉంటేనే ఇలాంటి ఐటెంకి బాగుంటుంది. తినడానికి ఈజీగా ఉండాలి కదా. ఓకే, దానికి ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక మసాలాను తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఫిష్ని అందులో మ్యారినేట్ చేయాలి. సో మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ జార్, కొంచెం ఆవాలు, వెల్లుల్లి, కొత్తిమీర, కారం, పసుపు, ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. కాస్త వాటర్ వేసుకుందాం. రెడీ. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్లోకి ఫిష్ పీసెస్ని తీసుకోవాలి. తీసుకున్నాక మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలాతో వీటిని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్నాం కదా. ఆ తర్వాత ఏం చేయాలంటే కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక లెమన్, ఇలా స్క్వీజ్ చేసుకున్నాం. మ్యారినేట్ చేసుకున్నాం కదా. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఓకే, ఫిష్ని వాళ్ళు
చెప్పాను కదా బ్యాంబూతో ఎక్కువగా కుక్ చేసుకుంటారని. ఎందుకంటే వాళ్ళు పండించడం కూడా బ్యాంబూ ట్రీస్ ఎక్కువగా ఉంటుందంటండి వాళ్ళ దగ్గర. బ్యాంబూ ట్రీస్తోని వాళ్ళు కుక్ చేసుకోవడమే కాకుండా పండించడమే కాకుండా బ్యాంబూ తోటి రకరకాల క్రాఫ్ట్ ఐటమ్స్ని కూడా తయారు చేస్తారంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవైపు అంతా బ్రహ్మపుత్ర వ్యాలీ ఉంటుందండి. అండ్ బోల్డ్ అన్ని రివర్స్ ఉంటాయి అక్కడ. సో వాటర్కి అసలు కొదవే లేదు, చాలా హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే మనం మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటామో సిటీ డెవలప్మెంట్ కోసం చెట్లను కొట్టేస్తారు, జనాభా పెరిగిపోతారు. ఎందుకంటే కంపెనీస్ వచ్చాయి కాబట్టి ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చేస్తూ ఉంటారు. సో పాపులేషన్ ఎప్పుడైతే పెరిగిపోతుందో మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. నేచర్ని మనం పట్టించుకోం. నేచరే మనకి పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. జాబ్స్ ఇంపార్టెంట్, డబ్బు ఇంపార్టెంట్, మన ప్రొఫెషన్ ఇంపార్టెంట్ అనుకుంటాం. సో మన వైపు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అక్కడ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ అంటండి. మినిమం గ్యారంటీతో వాళ్ళు 60-70 ఏళ్ళు బ్రతుకుతారంట, ఏ మందులు ఏ జబ్బులు లేకుండా. ఆ తర్వాత పైవాడిదే అనుకోండి. సో ప్యాన్ హీట్ అయింది, కాస్త మస్టర్డ్ ఆయిల్ వేసుకుందాం. మీకు చాలాసార్లు చెప్పాను ఇదివరకు కూడా, మస్టర్డ్ ఆయిల్ ఎప్పుడు బాగా వేడెక్కాకే మనం నెక్స్ట్ ఏం వేసుకోవాలో దాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. వేడి అవ్వకుండా వేయకూడదు. యా వేడెక్కింది. ఈ ఫిష్ పీసెస్ని ఎండలో పెట్టుకుందాం. ఆ తర్వాత ఇంకా మసాలా ఉంటే దీంతో ఇలా ఒక కోట్ అప్లై చేసుకోండి. ఇది డీప్గా ఫ్రై అయిపోవాలి. సో దీన్ని ఇలా మూత పెట్టి కాసేపు కుక్ అవనిద్దాం. పూర్ అండ్ మ్యాచ్ పూరాగా కంప్లీట్ అయిపోయినట్టుంది. సో మరి ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటాం. క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఓపిక్గా ఫ్రై చేసుకోండి. ఇది రైస్తోని బాగుంటుంది, స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. ఓకే, పూరా మాచ్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పూరా మాచ్కి కావలసిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1 కప్పు, ఆవాలు 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి 6 రెబ్బలు, కారం 1 టీ స్పూన్, నిమ్మరసం 4 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, ఆవ నూనె 5 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. పూరా మాచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో ఆవాలు, వెల్లుల్లి, కొత్తిమీర, కారం, పసుపు, ఉప్పు, కొంచెం నీళ్లు కూడా వేసుకొని మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక బౌల్లో చేప ముక్కల్ని వేసుకొని మిక్సీ పట్టిన ఈ ఆవాల మిశ్రమాన్ని చేప ముక్కలకి వేసి మ్యారినేట్ చేసి కాస్త ఆవ నూనె, నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో నూనె వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని 2 వైపులా ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన పూరా మాచ్ రెడీ. కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు టేస్ట్ చేయనా? స్పైసీగా ఉంది. ఆవాల పౌడర్ని వేసుకున్నాం కదా, ఆ మసాలా డిఫరెంట్ టేస్ట్. ఎప్పుడు వేసుకునే లవంగా, దాల్చిన చెక్క, మిరియాలు ఇవన్నీ కాకుండా టోటలీ డిఫరెంట్. అండ్ ఆవనంతో కుక్ చేసుకుంటే ఐ జస్ట్ లవ్ ఇట్.
చాలా బాగుంటుంది. ఆవ నూనెతో కుక్ చేసుకున్న రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకవేళ టేస్ట్ చేయకపోయి ఉంటే మాత్రం చాలా మిస్ అయిపోయినట్టే. సో డెఫినెట్గా పూరన్ మాచ్ని ట్రై చేయండి. క్రిస్పీగా అండ్ టాన్స్ లేని ఫిష్ కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు హ్యాపీగా ఈజీగా. సాఫ్ట్గా ఫిష్ అంతా కూడా లవ్లీ, చాలా బాగుంది. దాల్ రైస్, సాంబార్ రైస్ వాటితో తీసుకోవచ్చు, స్టార్టర్గా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్లో తీసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు. సో ఈరోజు కూడా నాగాలాండ్ రెసిపీస్ చాలా బాగున్నాయి కదండి. ఒక స్వీట్ అలాగే ఒక స్నాక్, రెండు కూడా యమ్మీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఈ ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగాన్ టు www.youtube.com/ETV అభిరుచి, www.facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడండి. నిన్నటి టేస్ట్ ఆఫ్ ఇండియా SMS కాంటెస్ట్ లో మేము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానాన్ని అందించి లక్కీ డ్రాలో స్నాప్ అండ్ రైస్ ప్లస్ వారు అందించే విలువైన బహుమతిని గెలుచుకున్న లక్కీ విజేత. మేము అడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు ప్రసన్న, నిజామాబాద్. కంగ్రాచులేషన్స్ ప్రసన్న గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. మీరు గెలుచుకున్న స్నాప్ అండ్ రైస్ ప్లస్ వారి బహుమతిని మీకు దగ్గరలో ఉన్న ఈనాడు కార్యాలయంలో పొందగలరు. ఈ రోజు ప్రశ్న, బిస్బిల్లాబాద్ ఏ రాష్ట్రానికి చెందిన వంటకం? మీ ఆప్షన్స్: ఏ ఆంధ్రప్రదేశ్, బి గోవా, సి ఉత్తరప్రదేశ్, డి కర్ణాటక. మీ సరైన సమాధానాన్ని TOI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579 కు SMS పంపించి స్నాప్ అండ్ డైస్ ప్లస్ వారు అందించే విలువైన బహుమతిని మీ సొంతం చేసుకోండి. విజేత ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? రేపటి టేస్ట్ ఆఫ్ ఇండియా మిస్ అవ్వకుండా చూడండి. ఎపిసోడ్ కో ప్రశ్న, రోజుకో బహుమతి. మరెందుకు ఆలస్యం, మీరు ప్రయత్నించండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో. సో చూసారు కదండి ఇవాల్టి నాగాలాండ్ స్పెషల్ రెసిపీస్. నాగాలాండ్ క్విజన్ అద్భుతంగా ఉంది. సో తప్పకుండా ఈ రెసిపీస్ ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. రేపు మరికొన్ని రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దాన్ సీ యూ, బై.